ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉన్నాయో ఈ టీవీ అనేది 4K QLED టీవీ కేవలం 10,799 వస్తుంది. ఇది నిజానికి కరెక్టా కాదా? ఇది స్కీమా లేకపోతే స్కామా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని 2 పార్ట్స్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ నేను కేవలం ప్రొడక్ట్ గురించి నా రివ్యూ, చాలామంది అన్బాక్సింగ్ వీడియో చేసినప్పుడు చాలా మంచిగా చూశారు అందరూ. 1,30,000 అబోవ్ వ్యూస్ అయితే వచ్చాయి. రివ్యూ చేయమని చాలామంది అడిగారు. సో ప్రొడక్ట్ రివ్యూ ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీకు ప్రొడక్ట్ ఎలా ఉందో చెప్తాను. సెకండ్ పార్ట్ అసలు ఇది స్కీమా స్కామా, దీన్ని మీరు పర్చేజ్ చేస్తే మునిగిపోతారా లేకపోతే బెనిఫిట్ అవుతుందనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా డీటెయిల్డ్గా టీవీ గురించి కావాలనుకుంటే మాత్రం ఫీచర్స్ లేకపోతే డిస్ప్లే ఎవ్రీథింగ్ నేను అన్బాక్సింగ్ వీడియోలో ఎక్కువగా మాట్లాడాను, పోర్ట్స్ ఎవ్రీథింగ్ అది చూడండి. బట్ ఈరోజు రాగా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే మాట్లాడుతుంది. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది టీవీ గురించి. టీవీ గురించి మాట్లాడుకుంటే ప్రోస్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ డిజైన్ 10,799 కన్సిడర్ చేస్తే స్లిమ్ బెజల్స్తో వస్తుంది, చూడడానికి అట్రాక్టివ్ లుక్తో వస్తుంది. మరి మీకు 10,700కి వచ్చే టీవీ లాగైతే మీకు కనిపించదు. మంచి క్వాలిటీ అంటే చూడడానికి అయితే మీకు కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు ఏదైతే రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారో అవుట్ ఆఫ్ ది బాక్స్ సోలార్ రిమోట్ అయితే ఇస్తున్నారు. సో దట్ మీకు త్రూ లైట్ ఇది మీకు రీఛార్జ్ అయిపోయి సోలార్ రిమోట్ అయితే యూజ్ చేయొచ్చు. షార్ట్ కట్ బటన్స్ కూడా మనకి యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో సినిమా ఇట్లాంటివి అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. ఇది బేసిక్గా పైపైన మాట్లాడుకుంటే. అండ్ ఇక ఆ తర్వాతకి మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే క్వాలిటీ. ఇది వచ్చేసి మనకి 43 ఇంచెస్ 4K QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఫస్ట్లీ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్లాక్స్ బాగున్నాయి అండ్ బ్రైట్నెస్ మోర్ దెన్ ఎనఫ్. నన్ను అడిగినట్లయితే బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. మీకు మరీ టూ మచ్గా మీరు 50% అబోవ్ పెట్టుకుంటే కొంచెం బాగా వైటిష్గా అవుతుంది. మీరు కట్ 50% పెట్టుకుంటే మోర్ దెన్ ఎనఫ్ మంచి బ్రైట్నెస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ ఇంట్రెస్టింగ్గా వివింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. వివింగ్ యాంగిల్స్లో కూడా నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ లేదు. మంచి వివింగ్ యాంగిల్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ IPS ప్యానల్. మీకు ఎటువంటి షేడ్ మేజర్ షేడ్ అనేది చూడడానికి అయితే లేదు. అండ్ ఇక ఒక ప్రాబ్లం డిస్ప్లేలో ఏంటంటే కొంచెం ఓవర్ సాచురేటెడ్ కలర్స్. అది ఉండాల్సిన దానికంటే కలర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. దానివల్ల కొంచెం రెడిష్ స్కిన్ టోన్స్ రావడం, ఓవర్ కలర్స్. ఇప్పుడు ఈ కలర్ ఉందనుకోండి, ఈ కలర్ని ఎక్కువగా ఓవర్గా చూపించడం వల్ల న్యాచురాలిటీ అనేది డిస్ప్లే క్వాలిటీలో సమ్వాట్ మిస్ అవుతుంది. అది మీరు ఒకవేళ సాచురేషన్ తగ్గించుకుంటే ఇట్స్ ఓకే, సమ్వాట్ సార్ట్అవుట్ అవుతుంది కానీ పూర్తిగా అయితే పోదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక స్పీకర్స్ క్వాలిటీ అండ్ లౌడ్నెస్ అయితే చాలా బాగుంది. ఇవి ప్రోస్ గురించి మాట్లాడుకుంటే. ఇంకా టీవీలో కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ యావరేజ్, నన్ను అడిగితే బిలో యావరేజ్ బిల్డ్ క్వాలిటీ చూడడానికి అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమోట్లో వాయిస్ సెర్చ్ ఆప్షన్ ఇచ్చారు. బట్ అది మీకు ఎప్పుడూ పనిచేయదు. మీరు క్లిక్ చేస్తే రైట్ను కూడా పనిచేయట్లేదు, నేను క్లిక్ చేస్తూనే ఉన్నాను, అది ఎప్పుడూ పనిచేయదు, వేస్ట్ అది. ఇది నా ఒక్కడికైనా అని చూస్తే యూట్యూబ్లో ఉన్న రివ్యూస్ అన్నీ చూశాను. ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి వాయిస్ సెర్చ్ బటన్ పనిచేయట్లేదు. డమ్మీ బటన్ ఇచ్చారా పిచ్చిన వీళ్ళు, నాకు అర్థం కాదు ఎందుకు ఇలా ఇచ్చారు, నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కడికి పనిచేయనప్పుడు నువ్వు ఎందుకురా బాబు ఇది కూడా, అదొకటైతే నాకు వర్స్ట్ అనిపించింది. అండ్ ఇందాక డిస్ప్లే క్వాలిటీలో చెప్పినట్టు ఓవర్ సాచురేటెడ్ కలర్స్ వస్తుంటాయి, దానివల్ల చాలామందికి నచ్చదు. నాకైతే పర్సనల్గా అస్సలు నచ్చదు. అండ్ స్కిన్ టోన్స్ రెడ్యూస్ అయిపోవడం, ఆరెంజ్ కలర్ కాస్త టూ మచ్ ఆరెంజ్ అవ్వడం, అట్లాంటి రెడ్ అయితే ఇంకా అసలు మీకు కనిపించిన డీటెయిల్స్ ఉండవు. సో కాస్త ఓవర్ సాచురేటెడ్ కలర్స్ కంట్రోల్ చేయాల్సింది, అదొకటైతే అన్యాచురల్గా అనిపించింది నాకు. అండ్ యూఐలో లిటిల్ ల్యాక్స్ అయితే ఉన్నాయి, మేజర్ ల్యాక్స్ చూడడానికి అయితే లిటిల్ ల్యాక్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ మేజర్గా నెట్ఫ్లిక్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు నవ్వేడేస్ కొంచెం డబ్బు కాస్ట్ ఎక్కువైనా సరే, బట్ ఆ రీఛార్జులు ఈ రీఛార్జులు HD ప్లాన్ అది ఇది వస్తుంది కాబట్టి నెట్ఫ్లిక్స్ చాలామంది చూస్తున్నారు. మంచి మంచి క్వాలిటీ మూవీస్ కూడా నెట్ఫ్లిక్స్లో వస్తాయి. బట్ ఇందులో నెట్ఫ్లిక్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రాలేదు. బట్ సైడ్ లోడెడ్ చేసుకుందామా అని చూస్తే సైడ్ లోడెడ్ చేయడానికి కూడా లేదు. అండ్ మీకు సపోర్ట్ లేదు నెట్ఫ్లిక్స్ అనేది. ఇది వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్ అనమాట. ఇవి ప్రోస్ అండ్ కాన్స్ దీని గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇప్పటివరకు బాగానే ఉంది. 10,799 రూపాయలకి ఏం కంప్లైంట్ చేస్తాం బ్రో? ఇప్పుడు నువ్వు చెప్పిన నెగిటివ్స్ ఇట్స్ ఓకే ఫైన్. నేను కూడా ఒకవేళ 10,799 రూపాయలకి ఇది ఒక నార్మల్ టీవీ లాగా మనం కొనుక్కోగలిగితే దిస్ ఇస్ ద బెస్ట్ టీవీ ఫర్ 10,799 రూపాయలు. బట్ అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది. పాయింట్స్ టు నో, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్, ఈ టీవీ పనిచేయాలంటే వైఫై కంపల్సరీ ఉండాలి. మీకు ఇంకా వేరే ఆప్షనే లేదు. వైఫై మస్ట్ అండ్ షుడ్గా ఇందులో మీకు వైఫై అయితే ఉండాలి. వితౌట్ వైఫై ఈ టీవీ మీకు వర్క్ చేయదు, అదైతే బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ మస్ట్. సబ్స్క్రిప్షన్ వైఫై ఉండి సబ్స్క్రిప్షన్ లేకపోయినా ఈ టీవీ మీకు పనిచేయదు, అది కూడా బ్రెయిన్లో పెట్టుకోండి. మీరు టీవీ కొని ఇంట్లో పెట్టుకున్నా ఇది మీది కానంటే అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఈ టీవీ కొనేటప్పుడే ఒకవేళ మోస్ట్లీ కొనమని నేను రికమెండ్ చెయ్యను. బట్ కొనాలనుకుంటే ముందే మీ నెంబర్ ఫిక్స్ అవ్వండి. మీరు ఏదైతే నెంబర్ ద్వారా దీన్ని పర్చేస్ చేస్తారో అదే నెంబర్ మీద మీరు ఎప్పుడు రీఛార్జ్ చేసుకోవాలి. ఫ్రెండ్ అకౌంట్, ఆ అకౌంట్, ఈ అకౌంట్ అని చెప్పేసి యూజ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అసలు విషయం మాట్లాడుకుందాం మనం. ఇది 10,799 రూపాయలకి ఎంతవరకు వాస్తవం అంటే
రూ. 10,000 దీని ప్రైస్ 1 మంత్ ఫ్రీ ఇస్తున్నారు కదా! అంటే రూ. 799 మంత్లీ సబ్స్క్రిప్షన్. ఇంకో 11 నెలలకి మీరు కలుపుకుంటే ఒక సంవత్సరానికి దీని రూ. 10,799 అండ్ సంవత్సరానికి అయ్యే రీఛార్జ్ గనక మనం చూసినట్లయితే సబ్స్క్రిప్షన్ ప్లాను రూ. 8,989 ఏమో అవుతుంది. రూ. 8,789 అవుతుంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి అరౌండ్ రూ. 19,588 అవుతుంది. 19,588 అంటే దగ్గర దగ్గర రూ. 20,000 అవుతుంది. రూ. 20,000కి వీళ్ళు మనకేం ప్రొవైడ్ చేస్తున్నారా అంటే వీళ్ళు చెప్తున్నారు చాలా ఓటీటీ ప్లాన్స్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి. మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఫస్ట్ రోలో ఉన్న ఏవైతే మనకి మేజర్ అప్లికేషన్స్ ఉన్నాయో అవే యూజ్ చేస్తాం. ఒక 5 మిగతా అన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ అంత యూస్ఫుల్ కాదు. అంటే ఈ 5 కోసం ఈ 5లో కూడా పెద్ద క్యాచ్ ఏంటంటే 1 or 2 మాత్రం మీకు 4Kతో వస్తాయి. మిగతా అన్నీ కూడా మీకు బేసిక్ ప్లాన్తో వస్తాయి అన్నమాట. బేసిక్ ప్లాన్తో వచ్చేది ఇది 4K టీవీ. వీళ్ళు చెప్తున్నారు బాగానే ఉంది. 4K టీవీ హైలైట్ చేస్తున్నారు 10,799 కానీ వీళ్ళు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాత్రం 4K లేదు. దెన్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ 4K. యూట్యూబ్లో మహా అంటే చూసుకోవచ్చు. బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం నువ్వు ఇవ్వట్లే కదా. నువ్వు ఇచ్చే ప్లాన్ ఒక ప్లాన్ 799. అందులో నీకు ఎటువంటి 4K ప్లాన్ లేదు మేజర్ యాప్స్లో వచ్చేసి. దెన్ లాజిక్ లెస్ 4K టీవీ అనిపించింది నాకైతే. అదొకటైతే నేను వెరీ క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అండ్ ఇంతకంటే లాజిక్ థింగ్ ఏంటంటే ఈ టీవీ మస్ట్ అండ్ షుడ్గా వైఫై మీద పనిచేయాలి కదా. మీరు తీసుకున్నారు సిటీలో ఆల్రెడీ మీకు వైఫై ఉంటే ఇట్స్ ఓకే ఫైన్ సెకండరీ. ఒక లాజికల్గా ఆలోచిద్దాం. ఈ టీవీ మనకి ఎంత పడుతుందంటే 10,799 విత్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ తోటి 20,000 దాకా అవుతుంది. పర్ సపోజ్ ఇప్పుడు జియోలో వచ్చేసి 1,047 999 ప్లస్ GST అని ఇక్కడ ఈ ప్లాన్ కనిపిస్తుంది కదా. ఈ ప్లాన్ తీసుకుంటే మీకు ఇందులో వచ్చే OTT యాప్స్ అన్నీ మనకు అందులో కూడా వస్తున్నాయి బేసిక్ ప్లాన్ తోటి. సో దట్ మీకు అర్థమవుతుందా. ఇందులో వచ్చేవన్నీ ఆ ప్లాన్లో కూడా వస్తున్నాయి మీకు విత్ 150 Mbps నెట్తో పాటు మీకు అవి వస్తున్నాయి. సో విత్ నెట్ మనకి 1,047కి ఆ సబ్స్క్రిప్షన్ అంతా వస్తుంది. మీరు నార్మల్ టీవీ ఏదైనా కొనుక్కుంటే యూ కెన్ యూజ్ ఇట్. ఫస్ట్ పాయింట్. ఎయిర్టెల్లో కూడా సేమ్ ప్లాన్స్ ఇంచుమించు ఇదే ప్లాన్స్ తోటి 30 Mbps ప్లాన్లో కానీ ఇంకా వేరే ప్లాన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. వాటిలో కూడా మీకు సేమ్ OTT ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ఇంత కావాలంటే ఏదైనా ఒక టీవీ తీసుకొని ఎక్స్ట్రీమ్ బాక్స్ ఇట్లాంటివి పెట్టుకున్నా సరే ఇది ఒక సబ్స్క్రిప్షన్ బేస్డ్ టీవీ కాబట్టి అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే వీటికి వెళ్ళడం వల్ల మీరు కావాలన్నప్పుడు రీఛార్జ్ చేసుకుంటారు, అవసరం లేదన్నప్పుడు వదిలేసుకుంటారు, ఓన్లీ యూట్యూబ్ చూసుకుంటారు. అసలు సబ్స్క్రిప్షన్ అవసరం లేదనుకో మనకి OTT మన ఇష్టం. మన టీవీని ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. HDMI కేబుల్ ద్వారా మనం CPU కనెక్ట్ చేసుకొని సిస్టమ్ లాగా యూజ్ చేసుకుంటాము, లేకపోతే వేరే స్ట్రీమింగ్ బాక్స్ లేకపోతే 4K టీవీ స్టిక్లో ఏదో ఒకటి కొనుక్కొని దానికి పెట్టుకొని వాడుకుంటాం. ఇవేవి పనిచేయ ఎందుకు అంటే వితౌట్ సబ్స్క్రిప్షన్ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే కేర్ఫుల్గా ఉండండి. మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే ఏదైతే HDMI పోర్ట్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయో అవి కూడా బ్లాక్ అయిపోతాయి. మీకు టీవీ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. దెన్ దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్. అసలు ఈ టీవీ తీసుకోవడానికి పెద్ద ఇదొక్కటే నాకు మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. అట్లీస్ట్ సబ్స్క్రిప్షన్ లేకపోతే మాకు ఆ టీవీ మాకు HDMI పోర్ట్స్ నార్మల్ యూట్యూబ్ ఇట్లాంటివి చూడడానికి పని చేస్తే ఓకే ఐ విల్ రికమెండ్. బట్ కంపల్సరీ మీరు తీసుకోండిరా బాబు అని ఫోర్స్ చేస్తూ తీసుకోకపోతే లాక్ చేస్తామంటే ఈ టీవీ మీరు అస్సలు దీని జోలికి అయితే వెళ్ళకండి. వితౌట్ సబ్స్క్రిప్షన్ ఈ టీవీ పనిచేయదు, లాక్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఉన్నాయన్నీ కూడా మీకు 4K ఇవ్వట్లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. 4K టీవీ తీసుకుని 4K రాకపోతే దేర్ ఇస్ నో యూజ్. సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వట్లేదు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీకు మెయిన్గా ఒక్క నెల మీరు సబ్స్క్రిప్షన్ మిస్ చేసినా సరే మళ్ళీ మొదటి నుంచి సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేయాలంటే మీరు 1 yearకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, మధ్యలో ఏమైనా పేమెంట్ ఇట్లాంటిది ఏమైనా ఇష్యూ వచ్చిందనుకో అది కూడా మీ తప్పే కంపల్సరీ ఇది. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి వీళ్ళు 4 years వారంటీ అని బాగా హెల్ప్ చేస్తున్నారు కదా. 4 years వారంటీ ఎప్పుడు పనిచేస్తుందంటే 4 years మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ 4 yearsలో కనుక మీరు ఏ 1 month సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయినా మీకు ఆ 4 years వారంటీ అనేది వర్తించదు. అంటే చచ్చినట్టుగా ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడానికి వాళ్ళకి సిద్ధపడ్డారు. అదైతే గుర్తుపెట్టుకోండి. అదైతే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. అండ్ ఇంకో క్లారిటీ అసలు వీళ్ళ దగ్గర ఉందా, పోనీ 799 4K రావట్లేదు, ఇంకేమైనా ఎక్కువ ఇస్తే 4K ఇస్తారంటే నో క్లారిటీ. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము 299 నుంచి మా ప్లాన్ స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. స్టార్ట్ అవుతాయి అంటే 299కి వాళ్ళు 1 or 2 OTT యాప్స్ ఇవ్వచ్చు, ఇంకెక్కువ ప్లాన్స్ పెట్టి వసూలు చేయొచ్చు. రేపు ఈ 799 కాస్త ఇదే ప్లాన్ ఇవ్వడానికి వాళ్ళు 1000 చేసినా ఆశ్చర్యం లేదు, అంతకంటే ఎక్కువ చేసినా సరే ఆశ్చర్యం లేదు. సో అసలు వీళ్ళ దగ్గర ప్లాన్ ఉందా అని వీళ్ళని అడిగితే దెర్ ఇస్ నో ప్లాన్. వీళ్ళ దగ్గర అప్కమింగ్ ప్లాన్స్ గురించి వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కస్టమర్ కేర్కి అసలు వాట్సాప్లో రెస్పాండ్ అవ్వంటారా బాబు అని మెసేజ్ పెడితే గంటల తరబడి ఆ రెస్పాన్స్ అయితే రావట్లేదు. ఇమీడియట్ కస్టమైజ్డ్ మెసేజెస్ కొన్ని వస్తున్నాయి. ఆ తర్వాతకి మన మెయిన్ ప్రాబ్లం చెప్పాక రెస్పాన్స్ అనేది టీం నుంచి అయితే అంత సరిగ్గా యాజ్ ఆఫ్ నో అయితే లేదు. అండ్ ఓవరాల్ మాత్రం నాకు ఒకే ఒకటి అనిపించింది, ఈ టీవీ కొంటే మీరు ఖచ్చితంగా బుగ్గగాళ్ళు అవుతారు. సో నన్ను అడిగితే ఇది ఎటువంటి స్కామ్ అయితే కాదు. అందరు చాలామంది ఏం చేస్తున్నారు,
ప్రతి ఒక్కళ్ళ తమ్నైల్ అని పెడితే నేను కూడా ఇప్పుడు అదే పెట్టాను, అది వేరు కానీ. బట్ తమ్నైల్ అని కాదు, అసలు స్కామ్ అని అనడం ఇది తప్పు. పెద్ద పెద్ద యూట్యూబర్సే స్కామ్ అండి, ఇట్స్ నాట్ స్కామ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు నేనేదో రివ్యూ చేసి వాడినాక నాకు తెలిసింది కాదు. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఆ ఇమేజెస్ ఉంటాయి కదా స్లైడ్స్లో, ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్స్లో వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ప్రతిదీ మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ, ఈ టీవీ పనిచేయదు అని మెన్షన్ చేశారు, 4K రావట్లేదు అని మెన్షన్ చేశారు, అండ్ వారంటీ 1 మంత్ మీరు యూజ్ చేయకపోయినా సరే, సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయినా సరే వారంటీ పనిచేయదు అని చెప్పారు. ఎవ్రీథింగ్ క్లియర్గా ఇండికేషన్ ఇస్తూ వాళ్ళు ఇది అమ్ముకుంటున్నారు. సో ఇట్స్ నాట్ ఏ స్కామ్, ఇది స్కీమ్. ఇది తీసుకుంటే మీరు బుగ్గగాళ్ళు అవుతారు, ఇబ్బంది పడిపోతారు. అంతేకాని దీన్ని స్కామ్ అని అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే చెప్పి చేస్తున్నారు కదా, నీకు తెలిసి నీకు చెప్పి చేస్తున్నప్పుడు నీకు నచ్చితే నువ్వు తీసుకో, లేకపోతే లేదు. బట్ ఇట్స్ నాట్ ఏ స్కామ్, ఇట్స్ 100% ఏ స్కీమ్. ఇఫ్ యూ లైక్ యూ కెన్ బై, అదర్వైజ్ స్కిప్ ఇట్. నన్ను అడిగితే దీని జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత కూడా ఈ టీవీ మంది కాదు. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు సబ్స్క్రిప్షన్ చెప్తే 1 ఇయర్ తర్వాత వీళ్ళు తీసుకెళ్తారు టీవీని. ఒక రెంటెడ్ బేస్ టీవీని మనం పర్చేస్ చేసాం. నన్ను అడిగినట్లయితే 22,000 రూపాయలు మంచి మంచి టీవీలు వస్తున్నాయి. అది కొనుక్కోండి, ఇష్టం వచ్చినప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, లేదంటే ఫ్రెండ్ ఎవడన్నా ఉంటే లాగిన్ అవ్వండి, వాడుకోండి. ఎందుకు మనకి ఈ టీవీ? నా ఒపీనియన్ అయితే స్ట్రైట్ అవే అది. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.